ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ 9th క్లాస్ న్యూ సిలబస్ అయినటువంటి తెలుగులో గద్య భాగంలో ఫస్ట్ లెసన్ అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం పద్య భాగంలో ఉండేటటువంటి 7 లెసన్స్ డిస్కస్ చేసాము. సో ఈరోజు గద్య భాగంలో ఉండేటటువంటి ఫస్ట్ లెసన్ ఇల్లలకగానే అనే టాపిక్ని డిస్కస్ చేద్దాము. దానికన్నా ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఈ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ యొక్క టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో అక్కడి నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఈ గద్య భాగంలో లెసన్లన్నీ కూడా దాని యొక్క షార్ట్ స్టోరీ లాగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మనకి లెసన్స్ అనేవి అవసరం లేదు కాబట్టి ఓవరాల్గా అది లెసన్ దేనికి సంబంధించింది అనేది మాత్రం తెలుసుకుని సరిపోతుంది. సో ఈ లెసన్ని పి సత్యవతి అనేవారు రాశారు. సత్యవతి కథలు అనే గ్రంథం నుంచి తీసుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ అమ్మ పేజీ అని చెప్పి ఒక పాట లాంటిది ఇచ్చారు. సో ఆప్త చైతన్య గారు రాయడం జరిగింది. ఈ ఇల్లు అలకగానే అనే పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, సో ప్రతి మనిషికి కూడా కొన్ని అభిరుచులు అంటే కొన్ని ఇష్టాలు అనేవి ఉంటాయి. సో ఆడవాళ్ళు పెళ్ళైపోయి వెళ్ళిపోగానే ఇల్లు చూసుకోవడంలోనే మునిగిపోతూ ఉంటారు. సో వాళ్ళ అంటే ఇంట్లో ఉండే బాధ్యతలు వాటి వల్ల ఇంకా వాటితోనే సరిపోతూ ఉంటుందన్నమాట. సో ఇంటి పనులు చేసుకుంటేనే వాళ్ళ జీవితం అనేది కొనసాగించేస్తూ ఉంటారు. సో వాళ్ళకంటూ నేను అదవుతాను, ఇదవుతాను, సో డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను, ఇలాంటి చాలా కళలనే ఉంటాయి. ఇంకా అవన్నీ మట్టి కలిసిపోతాయి అన్నమాట. పిల్లల్ని భర్తని చూసుకోవడం ఇదొక్కటి చాలే అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. సో చివరికి వారి యొక్క అస్తిత్వాన్ని కోల్పోతారు. అంటే అంత పని చేసినా కూడా సో ఇంకా నువ్వేం చేస్తున్నావు, లేకపోతే నువ్వేం చేసావు, ఇంతే కదా చేసావు అన్నట్టుగా చులకనగా మాట్లాడే మాటలు అనేవి కూడా కనిపిస్తూ ఉంటాయి. సో అలా కాకుండా వాళ్ళు కూడా మంచిగా ఉన్నత స్థానాలకు ఎదగాలి. వాళ్ళు ఏవైతే ప్లేస్లో ఉండాలనుకున్నారో అక్కడికి వెళ్ళాలి. అంటే ఏదైతే వాళ్ళ అభిరుచులు ఉన్నాయో సో వాటిని కూడా నెరవేర్చుకుంటూ ఉండాలి. వాళ్ళు ఆత్మాభిమానాన్ని పెంచుకోవాలి. ఒకరి కింద కుందేళ్ళ బతకకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. సో ప్రవేశిక కనుక చూసుకుంటే, సో ఇక్కడ ఏంటి అంటే, ఒక చదువుకున్న స్త్రీ ఆ పెళ్ళైపోయిన తర్వాత అన్నింటినీ పక్కన పెట్టేయాల్సి వస్తుంది. సో పని అనేది, ఇంట్లో పని అనేది ఒక మిషన్ లాగా ఖాళీ లేకుండా తన పని అనేది తను చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో అలా చేసుకుంటూ తన పేరే తను మర్చిపోతుందన్నమాట. సో అలా ఇంటి పనిలో మునిగిపోయి తన యొక్క ఆత్మగౌరవాన్ని, సో తన యొక్క ఉనికిని కోల్పోయినటువంటి ఒక స్త్రీ కథని ఇక్కడ మనకి ఈ లెసన్లో అయితే మనం చూస్తాము. ఈ ప్రక్రియ వచ్చేసరికి కనుక చూసుకుంటే మనకి కథా ప్రక్రియ అని చెప్పి ఇచ్చారు. అలాగే సో ఇక్కడ చూసుకుంటే దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి స్త్రీ చైతన్యం అనేది దీని యొక్క ఇతివృత్తం అనేది అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే తెలుగు సాహిత్యంలో కథ అనేది ఒక మంచి ప్రక్రియగా చెప్తూ ఉంటారు. వ్యక్తి జీవితంలో ఎదురైనటువంటి సంఘటనల్ని కొన్ని పాత్రల్ని కలిపి మంచి నైపుణ్యంతో చెప్పే రచనే కథగా చెప్తూ ఉంటారు. సో అయితే కథానిక అనేవి రెండు కూడా పర్యాయ పదాలుగా ఉంటూ ఉంటాయి. సో కానీ ఆ రెండింటికి చిన్న డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సో ప్రెజెంట్ ఇక్కడ మనకి ప్రక్రియ వచ్చేసి కథ అన్నారు. సో ఇక్కడ మనకి ఇండెక్స్ పేజీలో కనుక చూసుకుంటే ఇల్లలకగానే అనేది ఒక కథానిక ప్రక్రియగా ఇచ్చారు. కాకపోతే అక్కడ ఇవ్వడం మాత్రం కథ అన్నట్టుగా ఇచ్చారు. సో ఈ లెసన్ యొక్క కౌపరిచయం కనుక చూసుకున్నట్టయితే, ఈ ఇల్లలకగానే అనే పాఠాన్ని పి సత్యవతి గారు రచించారు. ఈవిడ గుంటూరు జిల్లాలోని కొలకలూరులో జన్మించారు. సో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్లో ఎంఏ అనేది తీసుకున్నారు, ఎంఏ డిగ్రీ అనేది చేశారు. సో ఆంగ్ల ఉపాధ్యాయులు అంటే అధ్యాపకురాలుగా కూడా ఈవిడ పనిచేసి రిటైర్ అయిపోయారు అనమాట. సో ఈమె కథలు, నవలలు, సాహిత్య సమీక్ష వ్యాసాలు అనేవి రాశారు, అనువాదాలు కూడా చేశారనమాట. ఏ ప్రక్రియలో రాసినా సరే, అది కథ అవని, కథానిక అవని, వ్యాసం అవని, ఏది రాసినా సరే ఎక్కువగా స్త్రీ జీవితమే ప్రధానంగా చేసుకొని ఒక 70 కథల దాకా రాశారనమాట. సత్యవతి కథలు, ఇల్లలకగానే, మత్తునగరి, మెలకువ, రాగభూపాలం ఇలాంటి కొన్ని కథా సంపుటాలు రాశారు. అలాగే పడుచుదనం, రైలు బండి, గొడుగు, ఆ తప్పు నీది కాదు ఇలాంటి కొన్ని నవలలు కూడా ఈమె రాశారనమాట. ఉర్దూ రచయిత్రి ఇస్మాత్ చుగ్తాయ్ కథల్ని ఈమె తెలుగులో అనువాదం చేశారు. అలాగే చాసో గారి స్ఫూర్తి పురస్కారము, తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కళారత్న అనే ఉగాది పురస్కారాన్ని ఈవిడ తీసుకోవడం జరిగింది.
సో, ప్రెజెంట్ ఈ లెసన్ వచ్చేసి మనకి 'సత్యవతి కథలు' అనే కథా సంపుటి నుంచి తీసుకోవడం జరిగింది ఇల్లలకగానే. సో, ఇందులో ఏంటంటే ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని ఇంటికి కాపురానికి వెళ్ళిపోతుంది. సో, వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఇంటి పనులవి చేసుకొని, పిల్లల్ని చూసుకొని, భర్తని చూసుకొని ఇలాగా ఇంటి పనుల్లోనే మునిగిపోతూ ఉంటుందనమాట. సో, మునిగిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఆమెకి ఒక డౌట్ వస్తుంది. అసలు ఇన్ని పనులు నేను చేస్తున్నాను కదా! అసలు నా పేరేంటి అని తన పేరుని తనే మర్చిపోతుందనమాట. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి అడుగుతుంది, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి అడుగుతుంది, వాళ్ళ భర్తను అడుగుతుంది. ఇలా అడుగుతూ సో, అక్కడ ఒక మంచి అంటే స్త్రీ యొక్క ఉనికిని తెలియజేసే విధంగా వాళ్ళకంటూ కొన్ని ఆశలు, కోరికలుంటాయి. సో, వాటిని నెరవేర్చుకోవాలి అనే విధంగా ఇంటి పనులకే పరిమితం అయిపోకూడదు అని మధ్యలో కొన్ని సంఘటనల ద్వారా తెలియజేస్తూ ఈ పాఠమంతా కూడా సాగుతుంది. అయితే ఇక్కడ మనకి చూసుకుంటే 2 గద్యాలనేవి ఇచ్చారు. ఇంతకుముందు మనం గద్యాలను కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసాం. అయితే గద్యాలనేవి ఈజీగా ఆన్సర్స్ చేయొచ్చు కదా అని చాలామంది కామెంట్ చేశారు. సో, గద్యాలని స్కిప్ చేసి ఇక భాషాంశాలు, వ్యాకరణాంశాల గురించి చూసుకుందాం. వీడియో కూడా లెంత్ అనేది తక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఎరుపు రంగులో ఉన్న వాటికి అర్థాలు రాసి మనకి సొంత వాక్యాల్లో వాటిని ప్రయోగించమన్నారు. సో, ఇక్కడ నేర్పరి అనేది ఇచ్చారు. నేర్పరి అంటే ఏంటంటే నైపుణ్యం గలవారు అని అర్థం వస్తుంది. తీర్చిదిద్దిన అంటే చక్కగా సవరించినటువంటి అని అర్థం వస్తుంది. భుజం తట్టాడు అంటే ప్రోత్సహించారు. విద్యార్జన అంటే చదువుకోవడం అనమాట, విద్య నేర్చుకోవడం. సమానార్థక పదాలని రాయమన్నారు. గుర్తు అంటే జ్ఞాపకము అలాగే జ్ఞప్తి అనే అర్థం వస్తుంది. బట్టలు, వస్త్రాలు, ఉడుపులు అనేది కూడా వస్త్రాలకి ఇంకొక రకమైన మీనింగ్. నెక్స్ట్ ఉత్తరాలు అంటే లేఖ, జాబు అనేవి వస్తాయి. నెక్స్ట్ తపన అంటే ఉత్కంఠ లేదా ఎక్కువ ఆసక్తి అనేవి. ఇల్లాలు అంటే గృహిణి లేదా పురంధ్రి అనే అర్థాలు వస్తాయి. నెక్స్ట్ ప్రకృతి వికృతులు కనుక చూసుకుంటే తీరము, దరి, గారవం, గౌరవం, ప్రాణము, పానము, ఆశ్చర్యం, అచ్చెరువు, భాష అనేవి ప్రకృతి వికృతులుగా ఉంటాయి. నెక్స్ట్ వాక్యాలు అనేవి ఇచ్చాడు. క్రింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి అని అన్నాడు. రాధ పాట పాడుతున్నది, రవి పాట పాడుతున్నాడు. సో, ఇక్కడ సామాన్య వాక్యాలు 2 ఇచ్చి వాటిని సంయుక్త వాక్యాలుగా రాయమన్నారు. సో, ఇక్కడ సంయుక్త వాక్యాలుగా రాయమన్నప్పుడు మనకి 2 కూడా సమాపక క్రియలే వస్తాయి. అసమాపక క్రియ అంటే ఏంటి? తిని, వచ్చి ఇలాంటివన్నీ అసమాపక క్రియలు. సో, ఇక్కడ రాధ, రవి పాట పాడుతున్నారు అనేది వస్తుంది. సంయుక్త వాక్యంగా రాసినప్పుడు రాధ, రవి పాట పాడుతున్నారు అనేది. సాందీపుడు గురువు, శ్రీకృష్ణుడు శిష్యుడు. ఇక్కడ మనకి సంయుక్త వాక్యంగా రాసినప్పుడు సాందీపుడు, శ్రీకృష్ణుడు, గురు శిష్యులు అనేది వస్తుంది. నెక్స్ట్ రవి బజార్కు వెళ్ళాడు, రఘు బజార్కి వెళ్ళాడు. రవి, రఘు బజార్కి వెళ్ళారు అనేది వస్తుంది. భీముడు వీరుడు, అర్జునుడు వీరుడు. భీమార్జునులు వీరులు అనేది వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే క్రింది సామాన్య వాక్యాలని సంశ్లిష్ట వాక్యాలుగా రాయమన్నారు. సంశ్లిష్ట వాక్యము అనగానే మీకు అసమాపక క్రియలు అనేవి గుర్తు రావాలి. శైలజ నడుస్తున్నది, శైలజ పాట పాడుతున్నది. శైలజ నడుస్తూ సో, శైలజ నడుస్తూ పాట పాడుతున్నది అంటే సంశ్లిష్ట వాక్యాల్లో 1 లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు అనేవి ఉంటాయి. ఖచ్చితంగా ఒక సమాపక క్రియ అనేది ఉంటుంది. సో, ఇక్కడ కాబట్టి శైలజ నడుస్తూ అనేది అసమాపక క్రియ, పాట పాడుతున్నది అనేది మనం యాడ్ చేస్తాం. నెక్స్ట్ నెమలి వేగంగా వచ్చి పామును చూసింది. సో, నెమలి వేగంగా వచ్చి పాముని చూసింది. నేను ఉదయాన్నే లేచి వ్యాయామం చేశాను. సో, ఇక్కడ నేను అనేది ఒక్కసారి మాత్రమే వస్తుంది. లేచి ఇక్కడ సమాపక క్రియ అనేది అసమాపక క్రియగా మారిపోతుంది. ఏనుగు తొండం ఎత్తి ఘీంకరించింది. ఎత్తి ఘీంకరించింది అని వస్తుంది. నెక్స్ట్ వ్యాకరణ అంశాల్లో కనుక చూసుకుంటే ఎరుపు రంగులో ఉన్న పదాలను విడదీసి సందు పేరు రాయమన్నారు. కూరగాయలు, కూర ప్లస్ కాయలు అనేది. ఊరు వల్లెలు అంటే ఊరు ప్లస్ పల్లెలు. ఊరు ప్లస్ పల్లెలు. అలాగే తల్లిదండ్రులు, తల్లి ప్లస్ తండ్రి. కొలువు చేసి
కొలువు ప్లస్ చేసి, కొలువు ప్లస్ చేసి అనేది అర్థం వస్తాయి. సో ఇవన్నీ కూడా ఏ సందులు అంటే గసడ తవాదేశ సందు కిందకి రావడం జరుగుతుంది. సో దాని యొక్క సూత్రం కూడా ఇక్కడ మనకి నెక్స్ట్ ఇస్తారు. సో అక్కడ చూద్దాము. అయితే ఇవన్నీ కూడా గసడ తవాదేశ సందులు అనేవి అవుతాయి. నెక్స్ట్ క్రింది పదాలకు సంధి చేసి కలిపి రాయండి అన్నాడు. వాడు ప్లస్ కొట్టే, వాడు గొట్టే, వాడు ప్లస్ కొట్టే, వాడు గొట్టే. నీవు ప్లస్ టక్కరివి, నీవు డక్కరివి, నీవు డా అనేది వస్తుంది, నీవు డక్కరివి. నెక్స్ట్ వత్తురు పోదురు, వత్తురు ఓదురు, వత్తురు ప్లస్ పోదురు అనేది వత్తురు ఓదురు అనేది అవుతుంది. నెక్స్ట్ వారు ప్లస్ చనిరి, వారు వారు వారసనిరి, వారసనరి అనేది అవుతుంది. సో దాని యొక్క సూత్రం అనేది నెక్స్ట్ లెసన్లో మనం తెలుసుకుందాము. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్గా అయితే ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ చూసుకుంటే క్రింది పట్టికలోని ఖాళీ గళ్ళను పూరించండి అని అన్నాడు. సమాస పదం ఇచ్చాడు, విగ్రహ వాక్యము, సమాసం పేరు అనేది రాయమన్నారు. చదువు సంధ్యలు, చదువు సంధ్యలు, చదువు మరియు సంధ్య ద్వంద్వ సమాసం అనేది అవుతుంది. మూడైన ముళ్ళు అంటే మూడు ముళ్ళు, మూడు ముళ్ళు, మూడైన ముళ్ళు. సో ఇక్కడ 3 అనేది ఒక సంఖ్య కాబట్టి ద్విగు సమాసం అనేది అవుతుంది. అశాంతి, అశాంతి అంటే శాంతి కానిది, కానిది, లేనిది ఇలాంటివి నై తత్పురుష సమాసం అవుతుంది. పాతవైన కాగితాలు, పాత కాగితాలు, పాత కాగితాలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఎందుకంటే పాత అనేది ఒక విశేషణం కాబట్టి అది ఫస్ట్ పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. నా యొక్క చరిత్ర అంటే నా చరిత్ర, నా చరిత్ర అనేది సమాస పదం. సో నా యొక్క అనేది వచ్చింది కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం అనేది అవుతుంది. నెక్స్ట్ మనకి పద్యం అనేది ఇచ్చాడు. ఏనుగు లక్ష్మణ్ కవి గారు రాసినటువంటి పద్యము. ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంత్రస్తులై, యారంభించి భరిత్యజింతురు విజ్ఞాయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్, ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములుజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధులు గావునన్ అనేది. దీని యొక్క అర్థం కనుక చూసుకుంటే ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంత్రస్తులు అంటే నీచులైన వారు ఆటంకాలు వస్తాయనే భయంతో వాళ్ళు ఫస్టే స్టార్ట్ చేయరు అనమాట. ఏ పనిని కూడా వాళ్ళు ఫస్టే స్టార్ట్ చేయరు. అలాగే యారంభించి భరిత్య జింతురు విజ్ఞాయత్తులే మధ్యములు. సో మధ్యములు అంటే మధ్యలో ఏం చేస్తారు అంటే సో ఆటంకాలు ఎదురైతే మొదలుపెట్టిన పనిని మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములుజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధులు గావునను. సో ప్రజ్ఞానిధులైనటువంటి ధీరులు ఎన్ని ఆటంకాలు వచ్చినా ధైర్యంతో వారి పనును అనేది పూర్తి చేస్తారు. సో చివరి వరకు పూర్తి చేసే వరకు వదిలిపెట్టారు అనేది ఈ పద్యం యొక్క అర్థము. సో దీంతో మనకి ఈ లెసన్లో ఉండేటటువంటి కవిపరిచయాలు, దాని యొక్క ఉద్దేశము, నేపథ్యము, ఏవైతే గ్రామర్ ఉన్నాయో సో వాటన్నిటిని మనం డిస్కస్ చేసాము. మనకి డిఎస్సి లెవెల్లో ఈ 9th 10th క్లాస్లో చూసుకుంటే లెసన్స్ అనేవి అవసరం లేదు. ఓన్లీ గ్రామరు, ఈ కవిపరిచయాలు, వాటి యొక్క ఇతివృత్త నేపథ్యాలు అవి చూసుకుంటే సరిపోతుంది. సో ఇది మనకి యొక్క లెసన్కి సంబంధించి. నెక్స్ట్ వీడియోలో మనం గద్య భాగంలో 2వ లెసన్ అయినటువంటి రంగస్థలం అనే లెసన్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.